నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 61. ఆ ఇంట్లో ఉన్న అన్నయ్య వస్తువులన్నీ ప్యాక్ చేయడం మొదలుపెట్టాను. అలా అన్నయ్య గది సదురుతూ ఉంటే అన్నయ్య ల్యాప్టాప్తో పాటు తన డైరీ దొరికింది. అన్నయ్యకి డైరీ రాసే అలవాటు ఉందా? నివ్వెరపోయాను నేను. నాకు ఇంతవరకు తెలీదు. ప్రతి విషయం నాతో షేర్ చేసుకునే తను ఎప్పుడు మాట వరుసకు కూడా విషయం చెప్పలేదు అనుకొని ఆ డైరీని భద్రంగా నా బ్యాగ్లో పెట్టుకున్నాను. అర్జున్ రఘు వస్తువులు నాతో తీసుకెళ్తాను, మిగతావి ఆ వాచ్మెన్కి చెప్పి ఎవరికైనా ఇవ్వమను, పనికి వస్తే వాళ్ళు వాడుకుంటారు. ఇంకా ఇక్కడ నేను ఉండలేను. మనం ఈ రాత్రికి బయలుదేరుతున్నాం. ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో చూడు అన్నది పెద్దమ్మ. అన్నయ్య లేని ఆ ఇంట్లో నాకు ఒక్క క్షణం ఉండాలి అనిపించలేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అక్కడి నుండి బయటపడాలి అనిపించింది. అన్నయ్య సామాన్ ప్యాక్ చేయడం అవ్వగానే ట్రావెల్ వాళ్ళకి ఏదైనా మినీ వ్యాన్ ఉంటే పంపమని కాల్ చేసి చెప్పాను. వాళ్ళు చీకటి పడ్డాక పంపుతామని చెప్పారు. ఉదయం నుండి మేమేమీ తినలేదు. నేను వచ్చేటప్పుడు వెంట తెచ్చిన మంచినీళ్ళ బాటిల్ ఉంటే ఆ నీళ్లు మాత్రమే తాగాం. ఆకలిగా అనిపిస్తే అక్కడికి ఫుడ్ పార్సల్ తెచ్చుకొని తినాలి అనిపించలేదు. పెద్దమ్మ అలా బయటకు వెళ్ళి ఏదైనా తినేసి వద్దాం అని తనను తీసుకొని వెళ్ళి దగ్గరగా ఉన్న ఒక హోటల్లో తినేసి వచ్చాం. మేము వచ్చేసరికి ఎవరో మా ఫ్లాట్ ముందు తచ్చాడుతూ కనిపించారు. ఎవరు కావాలండి? అనుమానంతో అడిగాను నేను. ఈ ఫ్లాట్లో వాళ్ళు లేరా? తాళం వేసి ఉన్న మా అన్నయ్య ఫ్లాట్ను చూపించాడు అతడు. ఇది మాదే అంటూ నేను తాళం తీసి లోపలికి వచ్చి రండి సార్ అన్నాను. ఆయన లోపలికి వచ్చి నేను ఒక లాయర్ని, మీతో పని ఉండి వచ్చాను అన్నారు. ఆ పనేమిటో తెలుసు లేవయ్యా, ఈ ఇల్లు కోసమే కదా మీరు వచ్చింది. రేపటి వరకు కూడా ఓపిక పట్టలేరా? మమ్మల్ని మెడపట్టి బయటికి గెంటి మరీ స్వాధీనం చేసుకుంటారా? ఆ మహాతల్లి ఈ అఘాయిత్యానికి కూడా సిద్ధంగా ఉందా? నీతో వచ్చి ఉంటుంది కదా, ఒకసారి ఇటు పిలు. నేను అడగాలి అనుకున్న 4 మాటలు దాని ముఖం మీద అడిగేస్తాను. కోపంతో ఆ వచ్చింది ఎవరో ఏమిటో ఎందుకో తెలుసుకోకుండా ఆవేశపడింది పెద్దమ్మ. పెద్దమ్మ నువ్వుండు అని పెద్దమ్మను వారించి, చెప్పండి సార్, ఏం పని మీద వచ్చారు? వినయంతో అడిగాను. రఘురామ్ గారు మీకు ఏమవుతారు? తిన్నగా పాయింట్లోకి వచ్చారు ఆయన. పెద్దమ్మని ఆయనకు చూపిస్తూ, తనకి కొడుకు, నాకు అన్నయ్య అవుతారు. కానీ అన్నయ్య ఇప్పుడు లేరు, చనిపోయారు. ఈ విషయం మీకు తెలియదు అనుకుంటా. అందుకే కష్టపడి ఇంత దూరం వచ్చారు. అన్నయ్య కోసం వచ్చారేమో అనుకొని అన్నాను నేను. ఆ విషయం నాకు తెలుసు అని ఆ లాయర్ గారు అనగానే నేను అవాక్కయ్యాను. తెలిసే వచ్చారా? అయితే ఎవరి కోసం వచ్చారు? అనుమానంతో ఆయన్ని అడిగాను. రఘురామ్ గారికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకరు ఇక్కడ ఉండి ఉంటారు. వాళ్ళతో కలిసి మాట్లాడదామని ఢిల్లీ నుండి వచ్చాను. లక్కీగా ఇక్కడ రఘురామ్ గారి తల్లి ఉంది, మీరు ఉన్నారు అన్నారు ఆ లాయర్ గారు. అవునా, మీరు మా కోసం అంత దూరం నుండి వచ్చారా? ఆశ్చర్యంతో అన్న నేను. అంత ముఖ్యమైన పని ఏమైనా ఉంటుందా? ఆలోచనలో పడ్డాను. రఘురామ్ గారు సూసైడ్ చేసుకున్నారు కదూ అనగానే అవునని బాధతో తల ఆడించాను. ఆయన చనిపోయే ముందు మీలో ఎవరికైనా ఏమైనా చెప్పడం కానీ ఉత్తరం లాంటిది రాయడం కానీ చేశారా? అడుగుతూ నన్ను సూటిగా చూశారు. అలాంటిది ఏమీ లేదు. ఎందుకని మీరిలా అడుగుతున్నారు? విస్మయంతో అతన్ని ప్రశ్నించాను. ఓ, అయితే మీకేమీ చెప్పడం కానీ రాయడం కానీ చెయ్యలేదన్నమాట ఆలోచనగా అన్న అతడు. కానీ మాకు రాశారు అన్నారు. మీకెందుకు రాస్తారు? మా అన్నయ్యకి మీరు తెలుసా? నాలో అనుమానం మరింత ఎక్కువైంది. నాకు అంటే నాకని కాదు, కోర్టుకి ఇంకా ఈ రాష్ట్ర దేశ ప్రముఖులకి రాశారు అని ఆయన చెప్పగానే వాట్ అని ఒక్కసారిగా నివ్వెరపోయాను నేను. చాలాసేపటి వరకు నా బుర్ర పనిచేయలేదు. అసలు నేను కరెక్ట్గానే విన్నానా అన్న అనుమానం కూడా వచ్చింది నాకు. సార్, ఇప్పుడు మీరు చెప్పింది అంతా నిజమా? అనుమాన నివృత్తి కోసం అడిగాను. నేనెందుకు అబద్ధం చెప్తాను? అది కూడా పనికట్టుకొని ఇంత దూరం వచ్చి మరీ చెప్తానా? కావాలంటే చూడు అంటూ అన్నయ్య రాసిన ఉత్తరాలు నా చేతిలో పెట్టాడు. నేను వాటిని చూస్తూ ఉంటే అవి ఒరిజినల్ కావు, జిరాక్స్ కాపీలు అన్నారు ఆ లాయర్ గారు. కానీ సార్, ఇవి మీకెందుకు రాశారు?
అర్థం కాక తెల్లముఖం వేశాను. తనలాంటి భార్యా బాధితులకు న్యాయం చేస్తామని అర్థిస్తూ రాశారు మీ అన్నయ్య అని చెప్పాడు. అవునా సార్, వీటిని నేను ఒక్కసారి చదివి ఇస్తాను అనగానే, పర్వాలేదు ఉంచుకో, నేను వెళ్ళాక తీరిగ్గా చదువుకో, నాకు టైం అవుతోంది, నేను ఎందుకు వచ్చానో అది చెప్పేసి వెళ్తాను అని ఆ లాయర్ గారు అనడంతో నేను చదవడం ఆపేసి చెప్పమన్నట్టు ఆయన్ని చూశాను. బాధతో రాసిన మీ అన్నయ్య ఉత్తరాలను చదివి మానవతా దృక్పథంతో స్పందించిన మా న్యాయమూర్తి గారు ఈ ఉత్తరాలను సుమోటోగా స్వీకరించి కోర్టులో కేసు ఫైల్ చేయించారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసు హియరింగ్కి వస్తుంది. అప్పుడు ఈ ఉత్తరం రాసిన అతన్ని తరఫు వాళ్ళు ఎవరైనా ఒకరు కోర్టుకి హాజరైతే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం మీకు చెప్పి వెళ్దామని వచ్చాను అన్నారు. ఇలా కూడా కేసు ఫైల్ చేయొచ్చా సార్, నమ్మశక్యం కాక అడిగాను నేను. చెయ్యొచ్చు అని తల ఆడించిన ఆయన, నీ సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వు, ఫీడ్ చేసుకుంటాను అన్నారు. నేను చెప్పాను, ఆయన ఫీడ్ చేసుకున్నారు. హియరింగ్ ఎప్పుడు ఉండేది, మీకు కాల్ చేసి చెప్తాను, మీకు కుదిరితే రండి, రాకపోయినా పర్వాలేదు, అక్కడ వాదన ఏమీ ఆగదు, మా పని మేము చేస్తాం చిన్నగా నవ్వుతూ అన్న ఆయన ఇక వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతవరకు నాకు తెలియని విషయం వినడంతో వెళ్తున్న ఆయన వైపు అలా చూస్తూ ఉండిపోయాను. ఆ లాయర్ గారు ఏం చెప్పారురా, నాకేమీ అర్థం కాలేదు, ఆయన వెళ్ళాక అడిగింది పెద్దమ్మ. ఇందాక నువ్వు అన్నావు కదా పెద్దమ్మ, మనకెందుకు భరణం రూపంలో మన ఆస్తులన్నీ వదినకు ఇవ్వాలని. ఇదే విషయాన్ని అన్నయ్య చనిపోకముందు వాళ్ళకి ఉత్తరంలో రాశాడట. దాని గురించి కోర్టులో వాదిస్తామని చెప్పడానికి వచ్చారు అన్నాను. అలా వాళ్ళు కోర్టులో వాదిస్తే మనం మీ వదినకి మన ఇల్లు పొలం ఇవ్వవలసిన అవసరం లేదా, క్యూరియాసిటీతో అడిగింది. ఆల్రెడీ మనకి జడ్జిమెంట్ అయిపోయింది పెద్దమ్మ, ఇక ముందు విడాకులు అప్లై చేసిన వాళ్ళకి బహుశా వాళ్ళు చెప్పే తీర్పు వర్తిస్తుందేమో, మనకి మాత్రం కాదు, మనం వదిన అడిగినన్ని ఇవ్వవలసిందే చెప్పి బాధపడ్డాను. అవునా, తను కూడా బాధపడింది. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చీకటి పడకముందే వ్యాన్ పంపించారు. నేను సామానంతా వ్యాన్లోకి ఎక్కించాను. వారి పక్కన ఉన్న సీట్లో కూర్చోబెట్టి నేను సామాన్తో పాటు వెనకాల కూర్చున్నాను. ఊరు చేరేసరికి మధ్యరాత్రి దాటింది. సామానంతా ఇంట్లోకి సర్ది కాసేపు పడుకొని చిన్న కునుకు తీశాను. ఒంటరిగా నువ్వేం ఉంటావు, నువ్వు నాతో పాటు వచ్చి మా ఇంట్లో ఉండొచ్చు కదా, అన్నయ్య వేరు నేను వేరు కాదు కదా, రా పెద్దమ్మ వెళ్దాం, తెల్లవారక నేను సిటీకి బయలుదేరుతూ అన్నాను. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు అర్జున్, నేను అలా వచ్చి ఉండలేనురా, కుదిరినప్పుడల్లా నువ్వే వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉండు. కంట్లో ఊరిన కన్నీళ్లను కొంగుతో ఒత్తుకుంది. పెద్దమ్మ మనస్తత్వం తెలిసిన నేను, సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా ఉండు, ఏమాత్రం మనసు బాగోలేకపోయినా లేదంటే చిన్నగా జబ్బు పడ్డా వెంటనే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి తీసుకెళ్తాను. అంతేకాని నాకేమీ చెప్పకుండా నువ్వు ఇక్కడే ఉండిపోకు, సరేనా అన్న నేను ఇరుగు పొరుగు వాళ్ళకి పెద్దమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బయలుదేరి వచ్చాను. ఆ తర్వాత ఆఫీస్ పనులతో వీకెండ్ వరకు బిజీగా గడిపాను. ఆ రోజు ఆదివారం కావడంతో ఆలస్యంగా లేచి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ తిన్న నేను అన్నయ్య ల్యాప్టాప్ని ఇంకా డైరీని, లాయర్ గారు ఇచ్చిన ఉత్తరాల్ని నా బ్యాగ్లో నుండి తీసి మంచం మీద పెట్టుకొని కూర్చున్నాను. ముందు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేశాను. పాస్వర్డ్ నాకు తెలుసు కాబట్టి అది ఓపెన్ చేయడం ఏమంతా కష్టం కాలేదు నాకు. అందులో నాకు అనుమానం కలిగించే విషయాలు కానీ ఆసక్తి కలిగించే విషయాలు కానీ ఏమీ కనిపించలేదు. దాంతో షట్ డౌన్ చేసి పక్కన పెట్టాను. ఇక డైరీ తీసి చేత్తో పట్టుకొని చదవాలా వద్దా, ఎంతైనా అది అన్నయ్య పర్సనల్గా రాసుకున్నది కదా, అందులో తన పర్సనల్ విషయాలు ఉంటాయి, నాతోనే కాదు ఎవరితోనూ షేర్ చేసుకునే విషయాలు అయి ఉంటేనే కదా ఇలా రాసుకుంటారు అనుకున్న నేను ఆ డైరీని చదవాలా వద్దా అని కాసేపు ఆలోచించాను. ఇప్పుడు అన్నయ్య లేరు కాబట్టి చదవడంలో తప్పు లేదు. అన్నయ్య చనిపోవడానికి కారణమేమిటో ఇందులో రాసుకొని ఉంటే నేను చదవకపోతే మిస్ అవుతాను. అన్నయ్య అంత సడన్గా ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అదేమిటో ఖచ్చితంగా అన్నయ్య బాధతో ఇందులో రాసుకొని ఉంటారు కాబట్టి చదవడం మంచిది అనుకున్న నేను అన్నయ్య డైరీ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాను. ఆ డైరీ అన్నయ్య పెళ్ళైన తర్వాత రాసింది. అంతకుముందు ఇలా రాసే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు.
మొదట్లో అంతా అన్నయ్య వదినతో గడిపిన మధుర క్షణాలను రాసుకున్నారు అనిపించి అవి చదవకుండా పేజీలు తిప్పాను. కొంతకాలానికి వదినతో గొడవలు మొదలయ్యేయేమో. ఆ గొడవల వల్ల తాను మానసికంగా ఎంత నలిగిపోయాడో ఆ విషయాలు రాశాడు. అవి చదువుతుంటే మనసును మెలిపెట్టినట్టు అయ్యింది. ఒక మహిళ అయ్యుండి తన భర్తని ఇలా ఎలా మానసికంగా బాధ పెట్టగలిగిందో కదా అనిపించి నాకు వదిన మీద చాలా కోపం వచ్చింది. కానీ అదంతా గతించిన గతం కదా అని నా మనసుకు సమాధానపరుచుకున్నాను. ఆ తర్వాత వదిన అన్నయ్యతో గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, విడాకులు అప్లై చేయడం, కోర్టులో కేసులు, వాయిదాలు, దానికి సంబంధించిన విషయాలు రాశాడు. అవి చదువుతుంటే మనసు భారమైంది. అసలు పెళ్లి చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు ఉండవు కదా అనిపించింది. ఆ తర్వాత చాలా పేజీలు ఖాళీగా ఉన్నాయి. ఇక ఏమీ రాయలేదేమో అనుకున్నాను. ఊరికే పేజీలన్నీ గబగబా తిప్పాను. మళ్ళీ ఏదో రాసినట్టు అనిపించింది. అలా కనిపించిన పేజీ పట్టుకొని చదవడం మొదలుపెట్టాను. అందులో ఉన్న డేట్ చూస్తే అది కరెక్ట్గా అన్నయ్య సూసైడ్ చేసుకోవడానికి ముందు రోజు రాసినట్టు అనిపించింది. నాలో ఉత్సుకతతో పాటు ఆతృత ఎక్కువైంది. చదవడం మొదలుపెట్టాను. ఆడవాళ్ళందరూ మా అమ్మలాగే మంచి మనసుతో శుతిమెత్తగా ఉంటారు అనుకున్నాను. కాదని నా భార్యని చూశాక నాకు తెలిసింది. అయినా సర్దుకుపోవాలి అనుకున్నాను. ఎందుకంటే నేను ఆమెను అమితంగా ప్రేమించాను. ఏ పరిస్థితుల్లోనూ ఆ ప్రేమని వదులుకోవాలి అనిపించలేదు నాకు. ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తూ ఆమెతో కలిసి ఉండాలి అనుకున్నాను. అందుకే ఆమె కోపతాపాలను భరించాను. ఆమె తిడితే ఆ తిట్లను నవ్వుతూ స్వీకరించాను. ఆమె ఏం చేసినా నాకు ఆమెలో ప్రేమ కనిపించేది. నిజంగా ఆమెలో ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా మనసుకు అలా అనిపించింది అంతే. ఆమెకు ప్రేమ లేకపోతే ఏంటి, నాకుంది కదా, అది చాలు కాపురం ముందుకు సాగడానికి అనుకున్నాను. ఏ రోజు ఆమె ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా లేను నేను. ఆమె ఏది చేస్తే దానికి సై అన్నాను. ఎప్పుడు ఆమె మనసు నొచ్చుకునేలా ప్రవర్తించిందే లేదు. ఆమె ప్రేమలో నేను అంతలా పిచ్చివాడిని అయ్యాను. కానీ ఆమె చేసిందేంటి? నన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. తన బాయ్ ఫ్రెండ్తో అర్ధరాత్రి అపరాత్రి అన్న భేదం లేకుండా తిరగడం మొదలుపెట్టింది. పబ్బుకు పార్టీలకు బాగా అలవాటు పడింది. దానికి గాను ఆమె జీతం సరిపోలేదు. నా జీతంలో నుండి నన్ను అడగకుండానే తీసుకోవడం మొదలుపెట్టింది. అయినా నేను పెద్దగా కోపడలేదు. సున్నితంగా మందలించాను. అది కూడా తప్పు అన్నట్టు మాట్లాడింది. కొంతకాలానికి నాలో సహనం, ఓపిక నశించాయి. సుధా, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు. పరపురుషునితో వ్యామోహం నీకంత మంచిది కాదు. అది అనర్థాలకు దారితీస్తుంది. మన కాపురాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అందుకని నువ్వు అతనితో స్నేహం మానే అన్నాను. ఆమె చెప్తే అర్థం చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో మొదటిసారిగా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడాను. అదే నా కొంప ముంచుతుందని, ఇలా విడాకులకు దారితీస్తుందని అప్పుడు ఊహించలేదు. నాకు నీకన్నా నా బాయ్ ఫ్రెండ్ నాకు ముఖ్యం అని ముఖం మీద కొట్టినట్టుగా చెప్పింది. మొదటిసారిగా ఆమె మాటలకు బాగా హర్ట్ అయ్యాను. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.